ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మంచిర్యాల జిల్లా పవర్ ప్లాంట్ ఎస్టీపీపీ ఉన్నది. కొన్ని సంవత్సరాల నుండి మేము ఓపికతోటి ఉన్నాం. సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకుండా రాజకీయ నాయకులతోటి ములాఖాత్ అయి పవర్ మేక్ కంపెనీ వాళ్ళు నాటకాలు డ్రామాలు చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సింగరేణి మేనేజ్మెంట్ చూడాలి. సింగరేణి మేనేజ్మెంట్ కూడా పట్టించుకోవడం లేదన్నట్టు మాకు అనిపిస్తుంది. మినిమం ఇంగిత జ్ఞానం ఉన్నదా లేదా తెలియదు, కానీ ఒక ఇంజనీర్ అట ఆయన ఆఫీసరు బస్సు పెట్టిన 60 సీట్ల బస్సు ఉన్నది, వాళ్ళు 30 మందే పోతారంటే మిగతాలో రావద్దని ప్రాబ్లం క్రియేట్ చేసింది. హయ్యర్ అప్స్కు నేను ఫోన్ చేసి చెప్తే అది లోకల్ ఇష్యూ అంటాడు. లోకల్ ఇష్యూ మరి వాళ్ళ దాకా తీసుకుపోయే వరకు చేయమంటారా? సమస్య పరిష్కారం చేయాలి. సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్లలో 6 ఆఫీసర్స్ ఉంటారు. ఆ బస్సులో మనుషులని కార్మికులను ఎక్కనిస్తలేరు. అది కూడా ఒక తప్పు. అది ఒకటే కాకుండా ఎండ తీవ్రత పెరిగింది. ప్రభుత్వాలే జోక్యం తీసుకుంటున్నారు. కొన్ని ఏరియాలు చూసినాం, నడిచేటప్పుడు టెంపరేచర్ అక్కడ ప్రభుత్వం చెప్పేది ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్గా ఒకటి ఉంటుంది. ప్రాక్టికల్గా 50 డిగ్రీల కంటే దాటి ఉంటుంది. 45 డిగ్రీలు దాటంగానే సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. వాటర్ స్ప్రేయింగ్ చేయాలి, కూల్ వాటర్ పంపించాలి. కూల్ వాటర్ ఇస్తలేరు. కూలర్లు పెట్టండి, కూలర్లు పెడతలేరు. ఎండలో చెట్ల కింద భోజనాలు చేస్తున్నారు. రెస్ట్ రూమ్లు లేవు, ఏమి లేవు. ఏమనుకుంటారు భూ నిర్వాసితులు, వీళ్ళు జాగీర్దారులు, భూమి వాళ్ళది, వాళ్ళ భూమి గుంజుకొని ఎక్కడి నుండి వచ్చిన కాంట్రాక్టర్లకు బతికిస్తున్నారు. మన కార్మికులను చచ్చిపోయే విధంగా చూస్తున్నారు. కనుక సింగరేణి యాజమాన్యం, డైరెక్టర్ పర్సనల్, సిఎన్ఎండి గారు జోక్యం కల్పించుకోవాలి. లోకల్ లెవెల్లో మేము మాట్లాడుతున్నాం, మా కార్యకర్తలు మాట్లాడితే ఆంతలేదు వాళ్ళకు. మరి రాష్ట్రంలో ఉన్న పవర్ ప్రాజెక్టుల కంటే మంచి పవర్ మనం ఇస్తున్నాం. 2000 మెగావాట్ల కెపాసిటీ ఉంటే 2000 కంటే పైన మెగావాట్లు తీసే కెపాసిటీ ఉన్నది, తీసి ఇస్తున్నారు. అదే ప్రభుత్వం ఉన్న ప్రాజెక్టు 25% కంటే ఎక్కువ ప్రొడక్షన్ తీస్తలేరు. లంచాలకు ఆశపడి ఛత్తీస్గఢ్ నుండి 14 రూపాయలకు ఏదో హయ్యర్ కాస్ట్ తోటి కొనుక్కుంటారు. మనకేమో 4 రూపాయలు ఇస్తారు, హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది. అయినా కూడా కార్మికులను, భూ నిర్వాసితులను, కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోవడం లేదు. తక్షణమే లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. పీడిఎఫ్ కింద వచ్చిన వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. పీడిఎఫ్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళకు కొంతమందికి జియో ఉంది, కొంతమందికి ఇచ్చింది సింగరేణిలో. ఇక్కడ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. అది కూడా ఇస్తలేరు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వెహికల్స్ ఉన్నాయి, బొలోరోలు ఉన్నాయి, క్యాంటీన్ ఉంది. అటువంటి వాటికి టెండర్ పిలవాలి, లేకుంటే రేట్ ఫిక్స్ చేసి డ్రా సిస్టమ్ చేయాలి. క్యాంటీన్ ఉన్నది అలా పనిచేసే ఇంజనీర్ నడిపించుకుంటాడు. ఆ ఇంజనీర్ జీతం దొప్పుతాడు, మళ్ళీ ఇక్కడ కమిషన్ దొప్పుతాడు. సరైన ఫెసిలిటీస్ పెట్టడం లేదు. అది కూడా దృష్టికి తీసుకొస్తే మాట్లాడలేదు. బొలోరోలు ఉన్నాయి, బొలోరోలు అవసరం ఉంది. యువతకు, అన్ఎంప్లాయీస్కు, అక్కడ ఉన్న యువత, ఆ ఏరియాలో ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, భూ నిర్వాసులకు ఇవ్వాలి. సింగరేణిలో ఆ సిస్టమ్ ఉంది. మిగతా ఏరియా అంతటా చేస్తున్నారు, లక్కీ డ్రా సిస్టమ్ తీస్తున్నారు, ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మరి పవర్ ప్లాంట్లో ఎందుకు ఇస్తలేరు? పవర్ మేక్ కంపెనీ అంత రుబాబ్ చేస్తుందా? దాదాగిరి పవర్ మేక్ కంపెనీది. కనుక సింగరేణి మేనేజ్మెంట్ కంట్రోల్ చేయండి, లేకపోతే మరి దీని పరిణామాలు ఎట్లుంటాయో మీరు ఊహించుకోండి. మేము సీరియస్గా తీసుకుంటే, హెచ్ఎంఎస్ కార్మికులు అంతా సీరియస్గా తీసుకుంటే పరిణామాలు ఎట్లుంటాయి? ప్రొడక్షన్ వస్తుందా? లీగల్గా, ఇల్లీగల్గా ఎట్లయినా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక ఇష్యూ సీరియస్ కాకముందు సమస్యలు పరిష్కారం చేయండి. ఎండాకాలం ఇంత ఎండ ఉన్నది అన్నాక కూడా కూలర్లు పెడతలేరు. ఏంటిది? కూలర్ పెట్టుకుంటే ఆఫీసర్లో పెట్టుకుంటారు కార్మికుల కూలర్ వద్ద. కూలర్లు కూడా పనిచేయి, ఎయిర్ కండిషన్ పెట్టాలి, అవసరమైతే రెస్ట్ రూమ్లు పెట్టాలి. అన్నం తినేటప్పుడు రెస్ట్ రూమ్లో చల్లగా ఉండాలి. డ్రింకింగ్ వాటర్, చల్లటి వాటర్ ఇవ్వాలి. క్యాన్లలో నీళ్ళు తీసుకొస్తున్నారు. క్యాన్లలో నీళ్ళు నువ్వు తాగుతావా? మాకు ఇచ్చే నీళ్ళు మీరు కూడా తాగండి, చూద్దాం. కార్మికులకేమో ఒక తీరు నీళ్ళు, మీకేమో ఒక తీరు నీళ్ళు. కనుక ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి. ఈ సేఫ్టీ వైలేషన్ ఉంది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఉంది, ప్రమోషన్లలో కూడా పెండింగ్ ఉన్నది. ఇంకా ప్రమోషన్ పేరుకే ఇంటర్వ్యూ పెట్టినట్టు పెట్టి ఈయన వీళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇస్తా అని ఆశలు పెట్టి ఊరిస్తాను. ప్రమోషన్ ఆర్డర్స్ కూడా ఇస్తలేరు. అన్స్కిల్ వాళ్ళకి స్కిల్ చేయాలి, స్కిల్ చేస్తలేరు. హైలీ స్కిల్ చేయాలి, సెమీ స్కిల్, రకరకాల పోస్టులు ఉన్నాయి, అవి చేస్తలేరు. కనుక
పవర్ ప్లాంట్లో కార్మికులు తిరుగుబాటు చేయకముందు సమస్యలు పరిష్కారం చేయండి. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డైరెక్షన్ ఇచ్చిండు. ఒక్కసారి మ్యూచువల్గా యూనియన్ మీరిద్దరు కలిసి మేనేజ్మెంట్ యూనియన్ మాట్లాడుకునే డైరెక్షన్ ఇచ్చింది. అయినా కూడా మేనేజ్మెంట్ ముందుకు వస్తలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అడ్డం పడినది, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటది, దాని తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అంటారు. ఎలక్షన్లతోటి మా కంపెనీకి కార్మికులకు సంబంధం ఏమీ లేదు. సమస్యలు పరిష్కారం చేయాల్సిందే. చేయకపోతే మరి కార్మికులు తిరుగుబాటు చేస్తే పూర్తి బాధ్యత అక్కడ యాజమాన్యందే అని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ ఎన్నికలు కూడా